అందరికీ నమస్కారం. స్వయంభూ శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం ఈ మహాక్షేత్రంలో శ్రీ బాలా త్రిపుర సుందరి శరన్నవరాత్రోత్సవ మహాచండీ యాగం మహోత్సవములు తేదీ 3-10-2024 గురువారం నుండి 12-10-2024 శనివారం వరకు జరుపబడును. విజయదశమి అనగా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తు. ఈ 10 రోజుల పాటు జరిగే నవరాత్రులలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాము. ఎందుకనగా జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంలో 10వ రోజు ప్రజలంతా సంతోషముతో దసరా పండుగను జరుపుతూ ఉంటారు. మరియు చండీ హోమం విశిష్టత ఏమిటంటే అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే. చండీమాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకుని ఉంటుంది. సృష్టి జరగడానికి, అభివృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆది తత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీ విద్య. కలియుగంలో చండీ పారాయణంకు మించిన శక్తివంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతలకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు, దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. ఈ విధంగా నవరాత్రులు మరియు చండీ హోమం యొక్క విశిష్టతలను కలిగి ఉన్నాము. మామూలుగా ఎక్కడైనా జరిగే హోమాలు, వాటి ఫలితాలు ఒక ఎత్తు అయితే, స్వయంభూగా వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి ముందు జరిపించబడే ఈ మహాచండీ యాగంలో పాల్గొనడం అంటే ఒక రకంగా పూర్వజన్మ పుణ్యఫలమే అంటాము. ఈ మహాక్షేత్రంలో అమ్మ దర్శనం చేసుకోవడం అనేది స్వయంగా అమ్మవారిని చూస్తున్నాము అని అర్థం. అమ్మ సన్నిధానంలో, అమ్మ ఎదుటే హోమంలో పాల్గొనడం అంటే ఎంత అదృష్టమో కదా. ఇప్పటికే ఈ బాలా త్రిపుర అమ్మవారి సన్నిధానంలో జరపబడే హోమంలో పాల్గొన్న ఎంతోమంది భక్తుల యొక్క ఎన్నో రకాల సమస్యలను తీరుస్తూ, దుఃఖరహితులను చేస్తూ, వరాలను అనుగ్రహిస్తూ, నేను స్వయంభూగా వెలిసి ఉన్నాను అని ఎంతో ఆనంద స్థితిని అందిస్తున్నారు. ఇలాగా హోమంలో పాల్గొన్న భక్తులు తమ తమ సమస్యలు అమ్మ తీర్చింది అని, పెళ్లి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు జరిగాయని, సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన భాగ్యం పొంది ఉన్నాము అని వాళ్ళ అనుభూతులను చెప్పడం జరుగుతుంది. రండి, కదిలి రండి, అమ్మవారితో బాంధవ్యాన్ని ఏర్పరచుకోండి. ఈ నవరాత్రులలో ఎంతో ప్రచండ శక్తులను కలిగి ఉండే బాలా త్రిపుర అమ్మవారిని దర్శించండి. ఆ తల్లి అందించే కరుణా కటాక్షాలను స్వీకరించండి.